అస్సలాముఅలైకుం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఆనియన్ కోడిగుడ్డు పులుసు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. మీకు రైస్లోకైనా ఇంకా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఈ విధంగా ఒక జార్ తీసుకొని ఒక 3 టమోటాస్ని ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొబ్బరిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 10 పలుకుల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజు ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఆ జార్లోనే వేసుకోవాలి. ఆ తర్వాత 2 మిరపకాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ బాగా వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆవాలు వేసుకోవాలి. ముందుగానే చింతపండుని నానబెట్టేసుకొని ఉంచేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర అనేది వేసి ఈ ఆవాలు జీలకర్ర చిటపటలాడేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 ఆనియన్స్ని మీడియం సైజ్ 5 ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వేసి ఇంకోసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత వేసుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత ఈ విధంగా ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి మారాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి ఈ పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి. ఈ విధంగా 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత కారము, ధనియాల పౌడరు, జీలకర్ర మెంతుల పౌడర్ ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఒకదాని తర్వాత ఒకటి స్పైసీనెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచి బాగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలన్నీ స్పైసీనెస్లో కలిసిపోయేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ అనేది వేసేయాలి. మసాలా అనేది బాగా ఉడికించుకోవాలి. ఈ వాటర్లో ఈ విధంగా వేసి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత అనేది పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ అనేది పైకి అనేది తేలి ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని ముందుగా పెట్టేసుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగానే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ అనేది వేసి గ్రేవీ అనేది దగ్గర పడేదాకా బాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచి ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు రైస్లో ఇంకా చపాతీస్లో పరాటాస్లో చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. ఈ విధంగా ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని ఘాట్లు అనేవి పెట్టేసి ఈ విధంగా వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. వేడి వేడి ఆనియన్ కోడిగుడ్డు పులుసు రెడీ అండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.